డ్రగ్స్ వాడినా వాటిని సరఫరా చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ ఖురేషీ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషీ మాట్లాడుతూ డ్రగ్స్ వాడినా వాటిని సరఫరా చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ లేని సమాజాన్ని ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని, డ్రగ్స్ విషయంలో ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్, డిఎస్పీ ఎస్డిఎఫ్ తులా మనోహర్ రావు, డిఎస్పీ ఎస్టీఎఫ్ తిరుపతి యాదవ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేర్పించడం జరిగింది. కానీ అది మానక ఆ సెంటర్ నుంచి ఆయన పారిపోయి వచ్చి మళ్ళీ ఎదిగి పెడ్లర్గా మారి ఇది విస్తరించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇటీవల బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి డ్రగ్స్ రావడం సర్వసాధారణం అయిపోయింది. దీని విలువ 4.5 లక్షలు ఉంటుంది. మిగతా ఇద్దరు కోసం కూడా మేము సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ అరెస్ట్ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇదంతా కూడా అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో తులా శ్రీనివాస్ డిఎస్పీ గారు, తర్వాత వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్, ఇది ఎస్టీఎఫ్ టీమ్ సి ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని డైరెక్టర్ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అలాగే దీంతో పాటు కుటుంబం మీద కూడా తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఆగస్టు 31 లోపల కుటుంబాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పారదోలాలని చెప్పి డైరెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఆదేశాలు కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా ముఖ్యంగా గుడంబ మనకు పాత వరంగల్ జిల్లాలైన మహబూబాబాద్, వరంగల్ రూరల్, తర్వాత భూపాల్పల్లి, మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, ఇంకా కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా గుడంబాకి కొంచెం కనబడడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి గుడంబ తీసేసేయాలి అని దాంట్లో భాగంగానే దాని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఎస్టీఎఫ్ టీమ్ బి ఇంతకుముందు 28 జూలై నాడు 54 కిలోల గంజాయిని సీతాఫల మండిలో పట్టుకొని ముషీరాబాద్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకే దాంట్లో 2 మనుషుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ కీలకమైన 2 వ్యక్తులు పరారీలో ఉండేది ఇంతవరకు. అయితే వాళ్ళిద్దరు కూడా చోటు సింగ్, గౌతమ్ సింగ్, గౌతమ్ సింగ్ అలియాస్ గోలు, చోటు సింగ్ అలియాస్ రోహన్, వీరిద్దరిని కూడా ఉత్తర భారతదేశం నుంచి ఎక్కడో తలదాచుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా వెతికి చాలా చాకచక్యంగా అంజిరెడ్డి ఎస్టీఎఫ్ టీమ్ ఏ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో చాలా అదుపు సాధించినట్టయింది. ధూల్పేటలో గంజాయి మీద 32 కిలోల గంజాయి సీజ్ చేసినాం. ఎందుకంటే ఎక్కువగా అక్కడ స్టోరేజ్ ఉండదు. దాదాపుగా 55 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 40 మంది పరారీలో ఉన్నారు, కేసులో ఇన్వాల్వ్ అయినారు. 50 మంది కాకుండా 40 మంది. భాస్కర్